నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఇరామ్ గార్డెన్స్ లో నిర్వహించిన గ్రాండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమం అభివృద్ధి సలహాదారు వి హనుమంతరావు, టిఎంఆర్ఈ ఐఎస్ అధ్యక్షుడు వైస్ చైర్మన్ మహమ్మద్ ఫహీం ఖురేషీలను ఎన్ఆర్ఐ ఇస్తిఖార్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్ కూడా హాజరయ్యారు. శంషాబాద్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇరామ్ గార్డెన్ లో నూతనంగా నిర్మించబోతున్న మస్జిద్ ఈ స్తూప నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మస్జిద్ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక సామాజిక సేవల కేంద్రంగా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. मैं इफ्तिखार शरीफ साहब से गुजारिश करूँगा और मिनिस्टर साहब से फहीम कुरैशी साहब की शालपोशी और गुलपोशी। हम अल्लाह ताला से दुआ करते हैं कि इफ्तिखार शरीफ साहब, अजहर साहब और मैं इफ्तिखार शरीफ साहब से मिनिस्टर साहब की शालपोशी और गुलपोशी। आदाब, नमस्कार, सत श्री अकाल। ఇవాళ జరిగిన కార్యక్రమంకు మా పెద్దలు, మా సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు శంషాబాద్ రావాలి అని చాలా మందికి అది ఉండే. ఇవాళ ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన సన్మానం ఉండే. యాక్చువల్లీ ఆయన అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ బీసీ వెల్ఫేర్లో యాజ్ అ సీనియర్ అడ్వైజర్గా సెలెక్ట్ అయ్యారు. దో ఆయన ఈజ్ మచ్ మోర్ క్వాలిఫైడ్, ఈ షుడ్ బి ఎ యూనియన్ మినిస్టర్. కానీ ఇప్పుడు రాజ్యసభ లేకుండా ఆయన లోకల్ స్టేట్ క్యాబినెట్ లెవెల్ దాకా హీస్ బికమ్ ది అడ్వైజర్. So I congratulate him for that occasion, and also for his long life and good healthy life. I'm praying for his life. Telugu English అదే విధంగా మా యంగ్ మంత్రి, మా చిన్న బ్రదర్, యంగర్ బ్రదర్ మహమ్మద్ అజరుద్దీన్ గారు. I know him since 50 years. When he was in school, I was senior to him, I think 4 years senior to him, but we've been friends. Then later on became relatives. My sister marriage, వాళ్ళ family life, we became relatives. So అట్లాంటి ఇద్దరు వ్యక్తులు యుఎస్ వస్తే షికాగో డెఫినెట్లీ వస్తారు. షికాగోలో ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ ఎనీ టైమ్ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళు వస్తే ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అదేవిధంగా అందరు మీడియాకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఇవాళ జరిగిన కార్యక్రమంకు చాలా కంగ్రాచులేషన్స్ టు శంషాబాద్ పీపుల్, స్పెషలీ మైనారిటీ. రాహుల్ గాంధీ సార్ అంటారు మైనారిటీ చెప్పొద్దు, ముస్లిమ్స్ చెప్పాలి. బట్ ఒకటే ముఖ్యంగా అతనికి అతి సన్నిహితుడు ఎవరన్నంటే అజరుద్దీన్. ఎన్ని పనులున్నా ఇఫ్తిఖార్ షరీఫ్ అమెరికా పిలిస్తే వెళ్ళిపోతాడు, ఈయన పిలిస్తే ఈయన వస్తాడు. ఏదైనా ఇది ఒక కల్చర్ ఏంటంటే వచ్చినప్పుడల్లా పాత ఫ్రెండ్స్ను అందరినీ పిలుస్తాడు, మంచి భోజనాలు పెడతాడు. దీంతోపాటు ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఏంటంటే పేద పిల్లలకు ఇలా మస్జిద్ పెట్టి స్కూల్ పెట్టాలనేది ఆయన ఆలోచన, వాళ్ళ తండ్రి ఆలోచన ఆయన ఇంప్లిమెంట్ చేస్తుండు. ఎందుకంటే సామాన్యంగా మర్చిపోతారు, చదువు ముఖ్యమనే ఉద్దేశంలో స్కూల్ కూడా అరబీలో అదేవిధంగా ఇతర వాళ్ళకు కూడా చదువు చెప్పాలని ఆయన ఆలోచన. నిజంగా దాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అందరూ మర్చిపోతారు వాళ్ళ నాన్న ఆలోచన అన్నట్టే
ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసింది. అందుగురించి అందరికీ కూడా ఆప్తుడు, మిత్రుడు. నేను కూడా అమెరికా పోయినప్పుడల్లా మనవాడే ఉంటాడు పనులన్నీ విడిచిపెట్టి. అది ఆయన చిరకాల దేవుడు. అందులో మరి అజరుద్దీన్ నిన్నటి వరకు క్యాబినెట్లో ఆల్మోస్ట్ 1.5 year వరకు క్యాబినెట్లో మైనార్టీ లేకుండే. దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దాన్ని మంత్రి పదవులు తీయడం వల్ల ఇది, ఎందుకంటే మా కాంగ్రెస్ కల్చర్ సెక్యులర్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరినీ కలుపుకొని పోయేది కాదు. మాది ఫండమెంటల్ పార్టీ కాదు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా, ఇది సెక్యులర్ దేశంగా ఉన్నది. దానికే మా రాహుల్ గాంధీ గారు కూడా ఈ సెక్యులర్